హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రాక్ బాను ఛానల్. వీడియో ఏంటంటే మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఇలా ఇంటి ముందు సింపుల్గా ముగ్గులన్నీ వేసుకున్నాం అన్నమాట. మీకు ముగ్గులు వీడియో కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఉండ్రాలు చేద్దామని చెప్పి బియ్యం కడిగి ఎండబెట్టామాట. ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకొని ఉండ్రాలు చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాబట్టి ఎలా చేయాలి ఏంటని నేను వీడియోలో అయితే చూపించట్లేదు. ఫస్ట్ ఏ పండుగ అయినా సరే మన ఇంట్లో ఫస్ట్ చేయాల్సిన పని పరమాన్నం. కంపల్సరీ స్వీట్ అనేది ముందు కంపల్సరీ అదే చేస్తారు కాబట్టి ఇప్పుడు మేము పరమాన్నం అనేది వండుతున్నాం అన్నమాట. ముందు మనం డైలీ చేసే పూజ గదిని శుభ్రం చేసుకొని ఫోటోలకి పువ్వులు అవన్నీ పెట్టుకొని ముందు దేవుడి గదిని అనేది అలంకరించుకోవాలి. చేయడానికైతే స్పేస్ అనేది లేదన్నమాట. ఆ పాలి అవన్నీ కట్టాలి కదా, కట్టడానికి లేదు. అయితే మేము ఏం చేసామంటే ఇప్పుడు ఇక్కడ మీకు కిటికీ కనిపిస్తుంది కదా, ఆ కిటికీకి వేసి కట్టామట. అది ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను చూడండి. నాకు ఏంటంటే ఆ రోజు అప్పటికప్పుడు డెకరేషన్ చేయాలనిపించింది. ఎల్లు తెచ్చుకునే అంత టైము లేదు. మన ఇంట్లో ఉండే నాటిలతో ఇప్పుడు నేను చేయాలి కాబట్టి మా ఇంట్లో నాకు ఆలోచిస్తుంటే క్యారమ్ బోర్డ్ కనిపించింది. ఆ క్యారమ్ బోర్డ్ తీసుకొని అలా స్టాండ్ చేశాను. స్టాండ్ చేసిన తర్వాత క్యారమ్ బోర్డు క్లోజ్ అయిపోయేటట్టు మన ఇంట్లో క్లాత్ లేదా బ్యాక్గ్రౌండ్ డ్రాప్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏదో దాంతో అనేది అది క్లోజ్ చేసేసి నీట్గా ఇలా పెట్టుకునేది. ఇది ఆల్రెడీ డార్కే కాబట్టి డెకరేషన్ అవసరం లేదు, అయినా సరే సింపుల్గా డెకరేషన్ చేశాను. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ అది డార్క్ కలర్ కాబట్టి డెకరేషన్ అవసరం లేదు. కాకపోతే ఏదో ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉండిద్ది అని చెప్పి ట్రై చేసాం. సింపుల్గా బాగానే ఉంది అన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఇది. అన్నీ ఏంటంటే దేవుడికి అన్ని రకాల ఫ్లవర్స్ ఉండాలని చెప్పి ఇవి మా ఇంట్లో ఉండే గార్డెన్లో ఉండే ఫ్లవర్స్, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఒక 9 అలా ఉంటాయి అనుకుంటా. నెక్స్ట్ బొమ్మను పెట్టాలి కాబట్టి బొమ్మ పెట్టే ముందు కంపల్సరీ ఒక ఆకు వేసి ఆ ఆకులో బియ్యం అనేది వేసి బియ్యం మీద బొమ్మను అనేది విగ్రహం అనేది మనం పెట్టాలన్నమాట. విగ్రహం పెట్టే ముందు మనం పసుపు ముద్దతో విగ్రహం ముందు వినాయకుని గౌరీదేవిని చేసుకొని అప్పుడు మట్టి బొమ్మకి పూజ చేయాలి. అండ్ వస్త్రం అనేది కంపల్సరీ వేయాలి అన్నమాట. దూదితో చేస్తారు వస్త్రం, ఆల్రెడీ అందరికీ తెలిసే ఉండిద్ది. తెలియకపోతే ఎలా చేయలేంటి కింద కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. మా ఇంట్లో ఉండే అన్ని ఫ్లవర్స్తో మట్టి వినాయకుడిని అనేది సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాము. అండ్ జిల్లెర పూలు మాల కట్టి మాల అనేది వేసామన్నమాట. తర్వాత దీపారాజనకి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని వినాయకుడికి తాంబూలం అన్నీ పెట్టుకొని రెడీగా ఉంచామన్నమాట. నెక్స్ట్ ప్రసాదాలు, మేము ఏమేమి ప్రసాదాలు చేసాము ఏంటనేది వీడియోలో చూపిస్తాను. అయింది. गजानन तू आदिश्वर तू पर ప్రసాదాలన్నీ పెట్టుకొని వినాయకుడికి దీపారాధన చేసుకొని పుస్తకంలో కథ అనేది చదువుకున్నమాట.
బాలచంద్రాయ నమః ఓం హేరంబాయ నమః ఓం సూర్పకర్ణాయ నమః ఓం సూరధ్వజాయ నమః ఓం విప్రవాక్తాయ నమః ఓం వినాయకాయ నమః ఓం సర్వేసితాయ నమః ఓం కపిలాయ నమః ఓం గణేశ్వరాయ నమః. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చెప్పినా లేదా మేము మిస్టేక్స్ చేసినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ప్రతి సంవత్సరం ఎలా అయితే పూజ చేసుకుంటామో అది నేను మీకు ఈ వీడియోలో చూపించామాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నా వీడియోస్ని లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.